మీకు చక్రాస్ చెప్పినప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను. ఓకే. మనకి ఫస్ట్ 5 చక్రాస్ 5 ఎలిమెంట్స్‌కి మనకి యూనివర్స్‌లో 5 ఎలిమెంట్స్‌కి మనకి హ్మ్, మ్యాప్ అవుతుంది. ఏంటి? రూట్ చక్ర అంటే ఎర్త్ ఎలిమెంట్. అవునా? లేకపోతే మీకొకసారి చూపిస్తాను. చూపించి చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. మే నేను చక్రాస్ గురించి నేను మీకు మళ్ళీ డీటెయిల్డ్ క్లాస్ తీసుకుంటాను. తెలుగులో చేద్దాం. సో, మీకు మూలధర చక్ర వచ్చేసరికి ఇదేంటంటే మనకి ఎర్త్ ఎలిమెంట్ అన్నమాట. ఓకే. అంటే ఏంటి భూమి. నెక్స్ట్ స్వాదిష్టాన చక్ర వచ్చేసరికి వాటర్ ఎలిమెంట్. మణిపుర చక్ర వచ్చేసరికి మీకు ఫైర్ ఎలిమెంట్. అనాహత ఎయిర్ ఎలిమెంట్. విశుద్ధ యూనివర్స్ స్కై. దాన్ ఇ ఇదేంటి 5 చక్రాస్ ఫస్ట్ 5 చక్రాస్ ఫస్ట్ 5 మనకి యూనివర్స్‌లో ఉన్న 5 ఎలిమెంట్స్‌తో మనకి అనుసంధానం ఉంటుంది. ఆజ్ఞ చక్ర అంటే మనకుండే థర్డ్ ఐ. సహస్రార పైన ఉండేది. సో, ఇప్పుడు మీకు చూస్తే ఈ అన్ని ఎలిమెంట్స్‌లో మీకు ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చంటే నేను మీకు చాలా సార్లు చెప్పాను. ఎలా అంటే ఒక దీపంని మీరు ఒక దీపంతో గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఒక దీపం అంటే ఏంటి ఫస్ట్ కింద మట్టి. మట్టి ఏదైతే ఉందో అది భూమి అన్నమాట. దాని తర్వాత దానిలో నువ్వుల నూనె ఏస్తాం. అది వాటరు. దాని తర్వాత ఫైర్. దాని పైన ఎయిర్. దాని తర్వాత మనకి మొత్తం ఉండేది ఆకాశమే. సో, అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ ఈ 5 ఎలిమెంట్స్‌లో కూడాను మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక ఎలిమెంట్ ఉంది. అది అన్నిటితోనూ లింక్ అయి ఉంటది. అదేంటి వాటరు. భూమిలో ఇంకుతుంది. ఆకాశం నుంచి ఉంటుంది. ఎయిర్‌లో మాయిస్ట్ ఉంటుంది. అగ్గిని ఆర్పుతుంది. సో, ఈ నెక్స్ట్ మనకి 70% బాడీలో వాటరే. భూమి కూడా 70% వాటరే. అండ్ ప్రతి చక్రకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది గదా! ఈ వాటర్‌కున్న ఇంపార్టెన్స్ స్వాదిష్టాన చక్రకున్న ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది మీకు రిలేషన్స్ చాలా బావుంటాయి. ఎమోషన్స్ చాలా బావుంటాయి. అంతే గదండీ! మనం మాట్లాడే మాట బట్టే మిగతా వాళ్ళు హర్ట్ అవ్వడమో, ఫీల్ అవ్వడమో ఏదో ఉంటది. మన నోరు బావుంటే ఊరు బావుంటుందంటారు. సో, దాంతో పాటు రిలేషన్స్ చాలా బావుండాలంటే, ఈ స్వాదిష్టాన చక్రం చూసుకోవాలన్నమాట. సో, దాంట్లో పార్టే ఈ, ఈ వాటర్ ఆల్కెమీ చేస్తే ఏంటంటే, మనకి రిలేషన్స్‌తో పాటు, ఒక పాజిటివిటీతో పాటు అన్నిటికనమాట. అన్నిటికి చాలా సెట్ చేస్తుంది. సో, సైంటిఫిక్‌గా మనం చూస్తే గనక, మనకి ఇది మీకు ఇచ్చే పిక్చర్ ఏదైతే ఉందో, అది వాటర్ మాలిక్యూల్ అన్నమాట. సైంటిఫిక్‌గా ఒక ఒక వాటర్‌ని మీరు ఒక మైక్రోస్కోప్‌లో చూస్తే నార్మల్ వాటర్ ఇలా ఉంటుంది. దాన్ని కనుక మనం ఒక ప్రే చేస్తే వాటర్‌ని పెట్టుకొని ఒక మంచి మంత్రమో ప్రే చేసుకుంటే అది అంతలా మారుతుంది. ఒక థాంక్ యూ ఇందాక అనుకున్నాం కదా! ఒక థాంక్ యూ చెప్తే ఒక మంచి ముత్యంలా మారుతుంది. నెగెటివ్ మాట్లాడితే చాలా డిసింటిగ్రేటెడ్ అంటే మొత్తం ఒకలాగా చేంజ్ సిక్‌గా మారిపోతుందన్నమాట అది. అండ్ లవ్ అండ్ అప్రిసియేషన్ హైయెస్ట్ ఫార్మ్ అన్నమాట. హైయెస్ట్ వైబ్రేషన్ అన్నమాట. లవ్ అండ్ అప్రిసియేషన్ చేస్తే ఒక ముత్యంలా ఉంటుంది. సో, మన వాటర్‌ని తీసుకొని మనం ఎప్పుడైనా గాని ఒక మంచిగా ఎప్పుడు తాగినా ఒక్క 2, 3 సెకండ్స్ కళ్ళు మూసుకొని ఒక మంచి ఇంటెన్షన్ అనుకుని తాగేసేయండి. సో, ఏమవుతుందంటే ఈ వాటరు హ్మ్, హ్మ్, ఒక మెమరీ అంటామాట. వాటర్ మెమరీ అంటామాట. ఎక్కడెక్కడి నుంచో వాటర్ వస్తుంది గదా! ఎక్కడెక్కడి నుంచో వాటర్ వస్తుంది మనకి. ఎక్కడి నుంచో మనకి పాకి మనకొస్తుంది. ఇంటికొస్తుంది. అట్‌లీస్ట్ ఒక 10 అవర్స్ దాన్ని స్టోర్ చేస్తే ఆ మెమోరీస్ అన్నీ పోయి ఒక డిసింటిగ్రేటెడ్ అవుతుందనమాట బేసిక్‌గా. సో, వాటర్‌ని మనం స్టోర్ చేసే తాగాలి. అలా తాగినప్పుడు మనం ఎలా అంటే ఒక పాజిటివ్ అఫర్మేషన్ ఇచ్చుకోవాలనమాట. ఏదైనా ఇచ్చుకోవచ్చు. మీకెన్ని కోరికలున్నాయో, మీకు ఎన్నున్నాయో, ఎలా ఉన్నాయో ఏం పర్లేదు. కానీ ఆ కోరుకున్నప్పుడు నెగెటివ్ మాట రాకూడదు. అంటే నేను లావు తగ్గాలి అని చెప్పి అనుకోకూడదనమాట. నేను సన్నబడాలి అనుకోవాలి. ఇది చాలా మంచి ఎగ్జాంపుల్. సో, ఎక్కడైతే మనం పాజిటివ్ వర్డ్స్ వాడతామో, ఆ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఎలివేట్ అవుతుంది. నెగెటివ్ వాడి దాన్ని పాజిటివ్ అవ్వదు. అది మ్యాథమెటిక్స్‌లో అవుతుంది. ఎమోషన్స్‌లో, వైబ్రేషన్స్‌లో, ఫ్రీక్వెన్సీస్‌లో ఏంటంటే పాజిటివ్ థాట్, పాజిటివ్ మాటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో
ప్రొటెక్షను ప్రొటెక్షను నేను మీకు ప్రీ రిక్విసైట్స్ మళ్ళీ నేను మీకు పంపిస్తాను. మీకు సింపుల్‌గా జెప్తాను. ప్రొటెక్షన్ ఏంటంటే, మనకి చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ప్రొటెక్షన్‌లో ఆహ్, మీరు రెగ్యులర్‌గా చాలా చూస్తుంటారు. పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయ్యి దాని నుంచి చాలా సేఫ్‌గా బయటపడుతుంటారు జనాలు. కొన్ని జస్ట్ ఒక సైకిల్ గుద్దేసో లేకపోతే ఒక చిన్న చిన్నవి జరిగే చాలా పెద్ద పెద్ద లిగమెంట్ ఫ్రాక్చర్స్ ఇంకా ఇంకొంచెం రిస్క్‌కెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఏంటంటే మనకి ఒక వాటర్ బాటిల్‌కి మూత పెడతాం. ఒక ఫోన్‌కి గార్డేసుకుంటాం. ఒక ఫుడ్ మీద కవర్ పెడతాం. ఇంటికి నైట్ పడుకునే ముందు కూడా మనం ఏంటంటే మెయిన్ డోర్ క్లోజ్ చేసుకుంటాం. మనకొక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇస్తుందది. అమ్మ! బావున్నాం మనం మనం మ అని చెప్పి ఒక ఫీలింగొస్తుంది. మనకు కూడా 7 చక్రాస్, 5 బాడీస్ ఉన్నాయి. మన ఎనర్జీ కూడా కంటామినేట్ అవుతుందన్నమాట. క్రౌడ్‌లోకెళ్ళిపోయినట్టు మీరు చూడండి సినిమా థియేటర్‌కెళ్ళినా, ఒక క్రౌడ్‌లోకెళ్ళినా ఎనర్జీ కంటామినేట్ అవుతుందన్నమాట. సో, ఆ డిస్టర్బెన్సెస్ ఎందుకొస్తాయంటే మన ఎనర్జీతో వేరే ఎనర్జీస్ కలుస్తాయి. సో, ఈ ప్రొటెక్షన్ గనక మనం కరెక్ట్‌గా నేర్చుకొని సైకిక్‌గా వేసుకుంటే మన లైఫ్ ఎప్పుడైనా కానీ ఏంటంటే, మనం తీసుకునే డెసిషన్స్ మీద, మనం తీసుకునే ఏదైతే థాట్స్ మీద మనకొచ్చే థాట్స్, ఐడియాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా! సో, అది నెగెటివ్ కాకుండా పాజిటివ్‌గా ఉందనుకోండి, మనకి మనకేంటి లైఫ్ బావుంటుంది. సో, ఈ ప్రొటెక్షన్ వేసుకోవడం ఏంటి అంటే, మీకు మీ ఎనర్జీని ఒక షీల్డ్ ఏసుకోవడం మాట. ఒక కవర్ ఏసుకోవడం మాట. ఒక 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 గార్డ్ ఆహ్, లో ప్రొటెక్ట్ చేసుకోవడం మాట. దీనివల్ల ఏంటంటే, అవతల వాడు తిట్టినా, అవతల వాడు ఏమన్నా గాని మీకంత ఎఫెక్టివ్ ఉండదు. ప్రొటెక్షన్ లేదనుకోండి, ఏముంది లోపలికి దూసుకుపోతుంది. సో, మీరు హాలీవుడ్ మూవీస్‌లో చూస్తుంటారు. వాళ్ళు చిన్న చిన్న ఫ చిన్న చిన్న మూవీస్‌లో కూడా ఒక యుద్ధాలయినప్పుడు, ఏమైనప్పుడు వాళ్ళంతా క్రియేట్ చేస్తుంటారు. ఒక ఒక బల్బ్‌లాగా, ఒక ఒక పెద్ద డూమ్‌లాగా ఏవేవో క్రియేట్ చేస్తుంటారన్నమాట. అవన్నీ ఏంటంటే, ఇంకా వాళ్ళు స్పిరిచ్యువల్‌గా వాళ్ళు ఒక రేంజ్‌లో ఉన్నారన్నమాట వాళ్ళు. ప్రొటెక్షన్స్ చాలా రకాల ప్రొటెక్షన్స్ ఉన్నాయి. మనం ఈరోజు నేర్చుకునేదేంటంటే పిరమిడ్ ప్రొటెక్షన్ అన్నమాట. ఇది హైయెస్ట్ ఫార్మ్. పిరమిడ్ ఏంటంటే మీరు చూడండి ఏ టెంపుల్‌కెళ్ళినా, చర్చ్‌కెళ్ళినా ఏదైనా మీకు ఒక కోన్ షేప్‌లో ఉంటుంది. అదేంటంటే మనకున్న కాస్మిక్ ఎనర్జీని బాగా రిసీవ్ చేసుకుంటుందన్నమాట దానివల్ల. సో, మనం ప్రొటెక్షన్ వేసుకుంటే మనకి పిరమిడ్ ప్రొటెక్షన్ ఏసుకుంటే మన నెగెటివ్స్ రాకుండా మన పాజిటివిటీని చాలా యాంప్లిఫై చేసేస్తుందన్నమాట. సో, బేసిక్‌గా ఈరోజు మీకు ఒక సబ్‌కాన్షియస్ స్టేట్‌లోకి తీసుకెళ్ళి